గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు డాక్టర్స్ లైవ్ షో. ఇవాళ డాక్టర్స్ లైవ్ షోలో మనం ఆర్థరైటిస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అయితే ఇవాళ మీ డౌట్స్కి క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ అంబిక గారు మనతో పాటు ఉన్నారు. హలో డాక్టర్. హలో. ఈ రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా చూస్తుంది కీళ్ళ నొప్పులు. సో ఆర్థరైటిస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడానికి ఎందుకు అంటారు? మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సో ఆర్థరైటిస్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒక జాయింట్ యొక్క డీజనరేటివ్ చేంజెస్ అని చెప్తాం. మన శరీరంలో కీళ్ళ పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైంది. కీలు ఎప్పుడైతే వాపుకు లేదా అరుగుదల మార్పులకు గురవుతుందో ఆ కండిషన్ని మనం వైద్య పరిభాషలో ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. సో ఈ ఆర్థరైటిస్లో 100 రకాల పైగా ఆర్థరైటిస్ గమనిస్తూ ఉంటాం. కాకపోతే నిత్యం మనం చూసేది ఎక్కువగా కనిపించే ఆర్థరైటిస్లో తీసుకున్నట్టయితే అరుగుదల మార్పుల వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏజ్తో సంబంధం లేకుండా ఒక ఆటో ఇమ్యూన్ జబ్బు అని చెప్తాము. ఇమ్యూన్ వ్యవస్థ అనేది దెబ్బతిన్నప్పుడు అది మన బాడీ పైన ఉన్న హెల్దీ టిష్యూస్ పైన టార్గెట్ చేసినప్పుడు వచ్చే కండిషన్స్ రుమేటెడ్ ఆర్థరైటిస్. దీన్ని కీళ్ళవాతం అని చెప్తూ ఉంటాం. చాలా చిన్న ఏజ్లో డయాగ్నోజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అదర్ కండిషన్స్ వచ్చేసి మనకు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, నాన్ రియాక్టివ్ ఆర్థరైటిస్, నెక్స్ట్ వచ్చేసి మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ ద్వారా వచ్చిన గౌటీ ఆర్థరైటిస్ అని చెప్తాం. అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ కానీ నాన్ వెజ్ కానీ ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో, ఆల్కహాల్ స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ కండిషన్ మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం లైక్ కూర్చునే పోస్చర్స్, రాంగ్ పోస్చర్స్, డ్రైవింగ్ ఎక్కువ చేయడం వలన వెన్నుపూసకు సంబంధించిన స్పాండైలో ఆర్థరైటిస్, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, ఇలా వెరైటీ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్. మీరు అన్నట్టు చిన్న ఏజ్లో ఎటువంటి లైక్ ఫిజికల్ స్ట్రెయిన్ అనేది లేకుండా చాలా కామన్గా పెయిన్స్ అని చెప్తూ ఉంటారు. అలాంటి పేషెంట్స్లో మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది డెఫిషియన్సీస్. అంటే మనం పొద్దున ఉదయాన్నే సూర్యకిరణాలకు ఎక్స్పోజ్ అవ్వలేకపోవడం వల్ల విటమిన్ డి అనేది లోపించడం, అంటే మనకున్న లైఫ్ షెడ్యూల్సా లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్ వాల్యూ అనేది తగ్గిపోవడం వల్ల కాల్షియం అనేది తగ్గిపోవడం, వీటి కారణంగా కొద్దిగా జాయింట్ పెయిన్స్, రక్తహీనత వల్ల పెయిన్స్ ఉండడం, నల్లతగా అనిపించడం, నెక్స్ట్ థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కూడా అక్కడక్కడ పెయిన్స్ అనేవి కనిపిస్తూ వస్తుంటాయి. సో అక్కడ పెయిన్స్ అన్నప్పుడు ఏ రకమైన నొప్పులు ఉన్నాయి, ఎంత కాలం నుంచి ఉన్నాయి, దాని డీ ప్యాథాలజీ అనేది చూసుకోవాల్సి. ఓకే, అంటే ఇది జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారా? ఎస్ అండి, జన్యుపరమైన కారణాలు అనేవి ఆటో ఇమ్యూన్ జబ్బులలో చూస్తూ ఉంటాము. ఆ కండిషన్కి డివైడ్ చేసినట్టయితే మనకు ఎక్కువగా కనిపించేది రుమేటెడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈస్. అంటే ఈ రుమేటెడ్ ఆర్థరైటిస్ చిన్న కీళ్ళవాతం. ఎస్ఎల్ఈలో మనకి ఏంటంటే పూర్తిగా అన్ని జాయింట్స్, అవయవాలన్నిటిపైన కూడా ఈ వ్యాధి ప్రభావం అనేది కనిపించడం, స్కిన్ ర్యాష్ కనిపించడం ఫేస్ పైన, ఈ లక్షణాలు చూస్తూ ఉంటాము. నెక్స్ట్ యాంకైలోజింగ్ స్పాండిలోసిస్, ఇది కూడా జన్యుపరమైన కారణాలు. ఫ్యామిలీ హిస్టరీ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, చిన్న ఏజ్లోనే డయాగ్నోజ్ అవుతుంటాయి. బిలో 30 years కీళ్ళవాతం రుమేటెడ్ ఆర్థరైటిస్, ఇది కూడా బిలో 20 to 35 years. ఇలా మనకు ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అనేవి మనకు ఎక్కువగా, అంటే దీనికి అంత చిక్కని జబ్బులు అని చెప్తూ ఉంటాం. ఈడియోపతిక్ కాజ్, ఎక్కడ కూడా కాజ్ కనిపించదు. మన జీన్స్ ప్రకారంగానే అక్కడ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వ్యతిరేక ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకనే ఇది సో కాల్డ్ ఇన్క్యూరబుల్ డిజీజెస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే కొంతమందిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకపోయినా జనరల్గా ఏదైనా బరువులు ఎత్తినప్పుడు నొప్పులు రావడం అనేది సర్వసాధారణం. సో అలాంటివి అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని గుర్తించడం ఎలా అంటారు? సో ఏ చిన్న నొప్పి అయినా కానీ మన బాడీలో, అది మెడ నొప్పి కావచ్చు, భుజం నొప్పి కావచ్చు, మోకాలు నొప్పి కావచ్చు, అంటే మనం ఈ కామన్ పెయిన్స్ అనేవి మనం ఎక్కువగా మోర్ దెన్ మన శక్తికి మించి బరువులు ఎత్తినప్పుడు కొద్దిగా స్ప్రెయిన్ అవ్వడం, అది కంటిన్యూస్ అయ్యే కొద్ది ఏమవుతుంటుందంటే లైక్ డీజనరేషన్ అనేది చిన్న ఏజ్లోనే వస్తుంటుంది. ఇప్పుడు ఫిజికల్ లేబర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కువగా బరువులు ఎత్తుతూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్లో ఏంటంటే కొంచెం త్వరగా బోన్స్ మధ్యలో, అంటే ఎముక మధ్యలో ఉన్న ఒక గుజ్జు లాంటి లేపనం అనేది డీజనరేషన్కి గురవుతూ ఉంటుంది. అది నెమ్మదిగా ఏంటంటే మెడ నొప్ప, నడు నొప్ప చెప్తూ ఉంటారు. కాకపోతే అది లాంగ్ టర్మ్ కేసెస్లో ఏంటంటే అలా అశ్రద్ధ చేసే కొద్దీ నరం పైన ఒత్తిడి, ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకు డిస్క్ హర్నియేషన్స్, ఆ ప్రెషర్ సిమ్టమ్స్, అంటే ఆ యొక్క కదలిక అనేది కష్టతరంగా మారడం. సో ఏ చిన్న నొప్పి అయినా మనం పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు స్ప్రెయిన్ వల్ల వచ్చిన పెయిన్ అయితే మోర్ దెన్ 6 weeks అది కంటిన్యూగా ఉంది. 6 weeks 2 months కంటే కూడా ఎక్కువ రోజులు నొప్పి అనేది పర్సిస్టింగ్గా అవుతుంది అన్నప్పుడు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది.
స్ప్రెయిన్ వల్ల పడడం వల్ల ఈ చిన్న చిన్న పెయిన్స్ అనేవి కొద్ది కాలం వరకు ఉంటాయి. కొంచెం రెస్ట్ తీసుకోవడమా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వలన తగ్గిపోతాయి. తగ్గలేదు అన్నప్పుడు వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్లోకి వెళ్ళాలి. సో డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇందులోకి కన్సిడర్ చేసుకోవచ్చా? సో ఇప్పుడు జాయింట్స్ అనేది మనకు ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అండ్ డీజనరేషన్లోకి వెళ్తుందో మనకి స్పైనల్ వర్టిబ్రల్ కాలం కూడా ఒక లైక్ 33 బోన్స్తో ఫామ్ అయి ఉంటుంది, చిన్న చిన్న ఎముకలతో. సో వీటి మధ్యలో డిస్క్ అనేది బల్జ్ అయిపోవడం లేదా హర్నియేటెడ్ స్పైనల్ డిస్క్ కెనాల్ ఇష్యూస్ కానీ డిస్క్ డీజనరేటివ్ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా మనం లైక్ స్పాండైలో ఆర్థరైటిస్ కిందకి డివైడ్ చేస్తాం అన్నమాట. అంటే మెడ నొప్పి, నడు నొప్పి కండిషన్స్ అన్నీ కూడా. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్న పేషెంట్స్లో ఇప్పుడు మోకాలు నొప్పులే ఉన్నాయి ఎక్కువగా. మనం ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ అంటాము. వయసు పైబడే కొద్దీ వచ్చే సమస్య. కామన్గా మనం 80% మంది ఈ సమస్యతో సఫర్ అవుతుంటారు. సో ఆ స్టేజ్లో 40 ఇయర్స్ దాటిన వాళ్ళలో అధిక బరువు అనేది మెయింటైన్ అవ్వకూడదు. వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి అధిక బరువు అనేది పెరగకుండా మెయింటైన్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ మెయింటెనెన్స్ చూసుకోవాలి. వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే ఆ హెల్త్ ఇష్యూస్ అంటే డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, మెడికేషన్ ద్వారా అండ్ ఫిజికల్ డైట్ కానీ వర్కౌట్ వల్ల కానీ కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా మనకు పెయిన్స్ అంటే మన బాడీ మీద ఉన్న 70% బరువు అనేది ఈ మోకాల మీద అనేది భారం మోపకుండా కొద్ది వరకు అరుగుదలను మెయింటైన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క జాయింట్కి కూడా వాళ్ళకున్న సమస్యను బట్టి డాక్టర్ పర్యవేక్షణ వరకు కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి అడ్వైస్ చేస్తాం. చాలామంది ఎక్సర్సైజ్ చేయమంటే కనిపించిన ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకు డీజనరేషన్ ఎంతలా ఉంది, వాళ్ళకు ఆ డీజనరేషన్ వల్ల పెయిన్ ఎంతవరకు ప్రొలాంగ్ అవుతుంది, ఆ మూమెంట్ అనేది ఎక్స్టెండ్ చేయనిస్తుందా లేదా ఫ్లెక్షన్ వస్తుందా, స్టిఫ్నెస్ ఇస్తుందా, ఇవన్నీ చూసుకొని వాళ్ళకు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి డాక్టర్ పర్యవేక్షణ మేరకు అడ్వైస్ తీసుకొని చేసుకుంటే రికవరీ అనేది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కాల్ తీసుకుందాం. రమారెడ్డి గారు, హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, డాక్టర్ గారు ఉన్నాడు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి సార్. కడప జిల్లా మేడం. చెప్పండి సార్. రమారెడ్డి గారు, మీ సమస్య ఏంటి చెప్పండి సార్. ఓకే, కాల్ డ్రాప్ అయిపోయినట్టుందండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు హెల్త్ కాన్షియస్ అవుతున్నారు. సో ఇలాంటి టైంలో నార్మల్ ఎంగేజ్లో ఉన్నప్పుడు అరౌండ్ 20s, 30s ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నారు, వర్కౌట్స్ ఎక్కువగా చేస్తున్నారు. సో ఓవర్ ఎక్సర్సైజింగ్ వల్ల కూడా ఎట్ 1.40s ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందంటారా? మీరు అన్నట్టు ఏంటంటే లైక్ హెల్త్ కాన్షియస్ అయ్యి వెయిట్ తగ్గాలని డైట్ మేనేజ్మెంట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయడం అనేది మంచిదే. ఫిజికల్ వర్కౌట్ అనేది మన నిత్యం ఉండే డే టు డే ప్రాక్టీస్లో అదొక పార్ట్ అని చెప్పుకోవాలి, చాలా మంచిది. కాకపోతే అది ఎక్కువగా ఎక్స్ట్రీమ్ స్టేజ్లోకి వెళ్ళకూడదు. హెవీ వెయిట్ లిఫ్టింగ్స్ కానీ జిమ్లో మనం వెళ్ళినట్టయితే ఒక్కసారిగా అన్ని మూమెంట్స్ అనేవి మన బాడీ తొందరగా యాక్సెప్ట్ చేయదు. వై? బికాజ్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ నెమ్మదిగా గ్రాడ్యువల్గా వాళ్ళ అంటే ఒక గైడ్ సూపర్విజన్ మేరకు మనం కంటిన్యూ చేసుకోవాలి. ఒక్కసారిగా లోడ్ పడే కొద్దీ మనకు ప్రాబ్లం అనేది ఇమీడియట్గా స్ప్రెయిన్ సిమ్టమ్స్ కనిపించవచ్చు, ఇమీడియట్గా ఏదైనా మజిల్ స్టిఫ్నెస్ రావచ్చు. సో ఎక్సర్సైజెస్ కూడా ఏంటంటే లైక్ ఒక ఫ్యూ మంత్స్ చేసి ఆపేయడం అలాంటివి చేయకూడదు. అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా కంటిన్యూ చేసుకోవాలి. మన బాడీ ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, ఏదైనా వర్కౌట్ కావచ్చు, ఆ మజిల్ మూమెంట్ అనేది మనం ఒక మూమెంట్ ఇచ్చేసి దాన్ని కంప్లీట్గా మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత చేయకుండా ఆపేయడం వల్ల కూడా ఓవర్ వెయిట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎట్ ద సేమ్ టైం వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ వర్కౌట్స్ అండ్ ఎవ్రీథింగ్ డైట్ కూడా బ్యాలెన్స్డ్ అయ్యేటట్టు చూసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అండ్ హెల్దీ ఎక్సర్సైజ్ ఎప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. అంటే వన్స్ వాళ్ళు 40s హిట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా, లేదు అంటే సమ్ కేసెస్లోనే ఎలా జరుగుతుంది? నో, జనరల్గా మనకు ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అనేది డీజనరేషన్ అనేది క్వైట్ నార్మల్.
ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు సఫర్ విత్ మోకాలు నొప్పి కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, భుజం నొప్పి కావచ్చు. ఈ 4-5 పెయిన్స్లలో ఏదో ఒక పెయిన్ ఒక పర్సన్ అనేది తన లైఫ్ స్పాన్లో ఎప్పుడైనా సఫర్ అవ్వచ్చు. వై? బికాజ్ డీజనరేషన్ అనేది సహజంగా మనం గమనించే ప్రక్రియ అన్నమాట. అది 40స్లో రావచ్చు, 40 సంవత్సరాలలో స్టార్ట్ అవ్వచ్చు, 50లో స్టార్ట్ అవ్వచ్చు. బట్ అరుగుదల మార్పులు అయితే స్టార్ట్ అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వస్తుందంటారా? ఒబేసిటీ వల్ల ఏంటంటే పెయిన్ సివియారిటీ ఇంకాస్త ఇంక్రీజ్ అవ్వచ్చు అధిక బరువు వల్ల. బికాజ్ ఎక్కువగా మనం ఈ ఒబేసిటీ ఫ్యాక్టర్ని తీసుకున్నట్టయితే ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్లో తీసుకున్నట్టయితే ఈ మోకాలు ఎముక అనేది 3 ఎముకలతో ఫామ్ అయి ఉంటుంది. సో ఈ ఎముకల మధ్యలో గుజ్జు అనే లేపనం, దాని చుట్టూరా కండరాలు, లిగామెంట్స్, నర్వ్స్, ఆర్టేరియల్ అండ్ నర్వ్ సప్లై ఇదంతా కూడా ఒక సంక్లిష్టంగా ఫామ్ అయి ఉంటుంది. సైనోవియల్ ఫ్లూయిడ్, మెంబ్రెయిన్, ఫైబ్రస్ కణజాలనం ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఏర్పడినప్పుడు మన వెయిట్ అనేది 70% వెయిట్ అనేది మోకాలి జాయింట్ పైన పడుతుంది. సో వెన్ దే ఆర్ ఓవర్ వెయిట్ డెఫినెట్గా అక్కడ కార్టిలేజ్ లాస్ స్టార్ట్ అవుతుందంటే నార్మల్ పర్సన్కి ఉన్న పెయిన్ కంటే వీళ్ళకి ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు. కొంచెం ఒక 30-40% ఇంక్రీజ్ అవ్వచ్చు. ఆ వెయిట్ కంటిన్యూస్గా మనం మోకాల మీద పడుతూ వచ్చే కొద్దీ పెయిన్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డీజనరేషన్ ఫర్దర్ గ్రేడ్స్కి అర్లీగా రీచ్ అవ్వచ్చు. సో ఇలాంటి పేషెంట్స్ మెనోపాజ్ వచ్చాక సాధారణంగా స్త్రీ విషయంలో తీసుకున్నట్టయితే నెల్సర్లు ఆగిపోయిన స్త్రీలలో కాల్షియం అండ్ విటమిన్ డి అబ్జార్ప్షన్ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది బికాజ్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్తాం. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే లైక్ ఓవర్ వెయిట్ పెరిగిపోవడం అండ్ అదర్ బీపీ రావడం, మెనోపాజ్ లక్షణాలు, హాట్ ఫ్లషెస్ కానీ, నిద్ర తగ్గిపోవడం కానీ ఇవన్నీ ఒక సిమ్టమ్స్ అయితే డీజనరేషన్ కూడా అప్పుడే స్టార్ట్ అవ్వడం, అరుగుదల మార్పులు, అది మోకాల్లో కావచ్చు, భుజం ఎముకలో కావచ్చు, నడుము నొప్పి కావచ్చు. సో దీనివల్ల మనం అట్మోస్ట్ కేర్ అనేది ముందుగానే ప్రిపేర్ అయ్యి ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, మెడికేషన్ అండ్ మెడిటేషన్ రెండు కూడా కావాలి. వై? బికాజ్ ఆ టైంలో మెంటల్ ఇరిటేషన్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుంటాయి. మెనోపాజ్ సిమ్టమ్స్, హాట్ ఫ్లషెస్ అని చెప్తూ ఉంటాం. సో ఈ పర్సన్స్లో ఏంటంటే ముందుగానే కేర్ తీసుకొని ప్రాపర్ మెడికేషన్ ఎర్లీ స్టేజెస్లోనే, అంటే అరుగుదల మార్పులు ముందుగానే స్టార్ట్ అవుతున్నాయి, ఓవర్ వెయిట్ ఉన్నాము అన్నప్పుడు డైట్ ప్యాటర్న్ అండ్ మెడికేషన్ కనుక కంటిన్యూ చేసుకుంటే డెఫినెట్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొక ఫ్యాక్టర్, చిన్న కేసెస్లో అంటే చిన్న ఏజ్లో 30స్లోనే అర్లీ ఆస్టియోఆర్థరైటిస్ గమనిస్తుంటాం. ఇది కూడా ఒబేసిటీ కేసెస్లో కూడా గమనిస్తుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఒబేసిటీ ఉంది అంటే అక్కడ మళ్ళీ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, రక్తహీనత ఏమైనా ఉందా, కంప్లీట్గా అనీమిక్ కేసెస్ ఏమైనా ఉన్నారా. సో దీనివల్ల కూడా మనకు అక్కడ బాడీ పెయిన్స్ ఇవి కనిపించడం అనేది అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లోనే దీనికి అనుకుని మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే దాని తర్వాత ఫర్దర్గా పెద్దగా రిస్క్ ఏమి ఉండదంట? డెఫినెట్గా ఉండదు. చిన్న ఏజ్లో స్టార్ట్ అయ్యే జాయింట్ పెయిన్సే కావచ్చు, మాల్ న్యూట్రిషన్, మాల్ అబ్జార్ప్షన్, మన బాడీలో ఎంత తీసుకున్నప్పటికీ కూడా ఒంటికి పట్టడం లేదు, మాల్ అసిమిలేషన్ అని చెప్తూ ఉంటాం. కొన్ని కేసెస్లో వీక్నెస్, ఎమాసియేషన్ అలా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి పేషెంట్స్లో ఎక్కువగా అంటే లైక్ ఏదో ఒక నొప్పి అని చెప్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో వాళ్ళకు రూట్ కాజ్ ఏముంది దాన్ని బట్టి పర్టికులర్ యాంగిల్లో సపోర్టివ్ మెడిసిన్ కనుక తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది ఆ నొప్పిని భరించలేక నీ రీప్లేస్మెంట్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు. సో సర్జరీస్ వల్ల ఎంతవరకు యూజ్ ఉంది అంటారు? సో ఇప్పుడు మోకాలి జాయింట్, నడుం ఎముకలలో నొప్పి అంటే డిస్క్ ఇష్యూస్ కానీ, డిస్క్ హెర్నియేషన్ కానీ, అది ఎప్పుడు అడ్వైస్ చేయడం జరుగుతుందంటే ఒక మోకాలు నొప్పి తీసుకున్నట్టయితే ఒక ఫ్యూ స్టెప్స్, ఒక 4-5 స్టెప్స్ కూడా వేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడు పేషెంట్, కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయిండు. అలాంటి కేసెస్లో లైక్ మూమెంట్ అనేది రావాలి, ఒకరిపైన డిపెండెన్సీ ఉండకూడదు కాబట్టి నీ రీప్లేస్మెంట్కి వెళ్తారు. బోయింగ్ ఆఫ్ లెగ్స్ అని చెప్తామంటే ఆ జాయింట్ అనేది స్టెబిలిటీ, బ్యాలెన్స్ అయ్యలేకపోగా సల్పుతూ ఉండడం లేదా వంకర్లు అంటే కొద్దిగా బెండ్ అయినట్టు ఉండడం అనేది ఏర్పడినప్పుడు నీ రీప్లేస్మెంట్. అందులో మళ్ళీ కూడా ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్. మోర్ దెన్ 55 ఇయర్స్ క్రాస్ అవుతున్నారు అంటే వాళ్ళకు రికవరీ అనేది కూడా అంత త్వరగా రాకపోవచ్చు.
సో ఇక్కడ నీ రీప్లేస్మెంట్ కంటే ముందే గనక మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ దాన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే హోమియోపతి ద్వారా మనం డీజనరేషన్ అనేది కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. అంటే ఫర్దర్గా అరుగుదలను కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా స్టేజ్ వైజ్ అరిగిపోతూ ఉంటాయి మోకాలు చిప్పలు అనేవి. సో ఈ డీజనరేషన్ మనం కంట్రోల్లోకి తీసుకొచ్చి నీ రీప్లేస్మెంట్ వరకు వెళ్ళనివ్వకుండా చూసుకోవచ్చు. అలాగే నడుము ఎముకల్లో కూడా డిస్క్ హర్నియేషన్, స్లిప్ డిస్క్, దీనివల్ల సయాటికా అనే సిమ్టమ్స్ అండ్ నర్వ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ లైక్ తుమ్మినా దగ్గినా నొప్పి అనేది నడుం ప్రాంతం నుంచి కాలి బొట్టిన వేలి వరకు రేడియేట్ అవ్వడం, స్పర్శ తగ్గడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్లో సర్జికల్ ఇంటర్వెన్షన్ ఈజ్ నీడెడ్. కాకపోతే అట్మోస్ట్ కేసెస్లో ఏంటంటే వితౌట్ సర్జరీ కూడా మనం రికవరీ ఇవ్వచ్చు పేషెంట్. ఓకే, వన్స్ నీ రీప్లేస్మెంట్స్ ఇలా సర్జరీస్ అయిపోయిన తర్వాత హోమియోపతిని ఆప్ట్ చేస్తే సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో కొంతమంది కేసెస్లో 2 కీళ్ళలో కూడా డీజనరేషన్ ఉంది, 2 కీళ్ళలో కూడా నీ రీప్లేస్మెంట్ చేశారు, ఒకటి సక్సెస్ అయింది, ఒకటి సక్సెస్ అవ్వలేకపోవడం కొన్ని కేసెస్లో మనం అబ్జర్వ్ చేస్తుంటాం. పోస్ట్ ఆపరేటివ్ కొద్దిగా ఇన్ఫెక్షన్ పాజిటివ్గా ఉండడం ఒక జాయింట్లో, లేదా సి రియాక్టివ్ ప్రోటీన్ పాజిటివ్గా ఉండడం, లేదా ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా ఎగ్జిస్టింగ్గా ఉంటున్న కేసెస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తుంటాం పోస్ట్ నీ రీప్లేస్మెంట్ కేసెస్లో కూడా. అలాంటి కేసెస్లో కూడా హోమియోపతి అనేది సపోర్ట్ ఇస్తుంది. లైఫ్ లాంగ్ మనకు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా ఫర్దర్గా మనకు ఆ జాయింట్ని ప్రొటెక్ట్ చేయగలిగే మెడికేషన్ అనేది హోమియోపతి ద్వారా మనం తీసుకోవచ్చు. ఓకే, హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది? సో ఇక్కడ హోమియోపతి ట్రీట్మెంట్ మనం హోమియో కేర్లో అందిస్తున్న ట్రీట్మెంట్స్లో ఏంటంటే పేషెంట్ ఏ స్టేజ్లో మన దగ్గరకు వచ్చారు, ఇన్డెప్త్ కేస్ అనాలిసిస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఏ గ్రేడ్లో ఉన్నాయి, స్టేజ్ వైజ్ మనం డివైడ్ చేసుకొని వాళ్ళకు ఆ పెయిన్ వల్ల మార్నింగ్ పెయిన్ వస్తుందా, నడిచేటప్పుడు పెయిన్ ఇంక్రీజ్ అవుతుందా, కింద కూర్చోలేకపోతున్నారా, క్రెపిటేషన్ సౌండ్స్ వస్తున్నాయా, లేదా జాయింట్ మధ్యలో ఆస్టియోఫైటిక్ చేంజెస్, వీటి వల్ల వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ అనేవి ఇబ్బంది అవుతుంటాయి. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా కేస్ అనాలిసిస్ తీసుకొని వాళ్ళ కండిషన్ మేరకు ఒక కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా వాళ్ళ బాడీలో ఉన్న డెఫిషియన్సీస్ని అది రీప్లేస్ చేసుకుంటూ పెయిన్ అనేది తగ్గడమే కాకుండా అరుగుదలను కూడా ఆపేస్తుంది. అలాగే కీళ్ళవాతం కేసెస్ ఉంటాయి, రుమటైడ్ ఆర్థరైటిస్. ఇందులో ఏంటంటే ఇది కంప్లీట్గా ఏజ్తో సంబంధం లేదు, చిన్న ఏజ్లో చిన్న కీళ్ళ పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చేతి వేలి, మన్నుకట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలి బొట్టన వేలు, యాంకిల్ జాయింట్, ఇలా పెద్ద పెద్ద జాయింట్స్ వరకు కూడా వ్యాధి అనేది వ్యాపిస్తూ అంటే లైక్ 2 జాయింట్స్లో కూడా ఈక్వల్ చేంజెస్. అదే మోకాలు నొప్పి అనుకోండి, ఒక జాయింట్తో స్టార్ట్ అవుతుంది, గ్రాడ్యువల్గా ఒక ఇయర్ 1.5 year తర్వాత నెక్స్ట్ జాయింట్కి డీజనరేషన్ వెళ్తుంది. అయితే ఈ కీళ్ళవాతంలో మొత్తం బాడీ అంతా పెయిన్స్ ఈక్వల్ చేంజెస్ ఉంటాయి. వాపు, బొడిపలు రావడం, రుమటైడ్ నోడ్యూల్స్ ఇలాంటి కేసెస్లో కూడా మనం హోమియో కేర్లో చక్కటి పరిష్కార మార్గం అనేది ఉంటుంది. ఈ పేషెంట్స్లో కంప్లీట్గా ఏంటంటే స్టిరాయిడ్ డిపెండెన్సీ పైన ఆధారపడి ఉంటారు, పెయిన్ కిల్లర్ స్టిరాయిడ్స్. అలాంటి పేషెంట్స్కి మనకు ఇమ్యూన్ వ్యవస్థలో ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఆ ఇమ్యూనిటీని రెక్టిఫై చేయగలిగే మెడిసిన్ మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా రీచ్ అవ్వగలుగుతాము. ఓకే అండి, కాల్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. మేరీ గారు, హలో హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, ఇప్పుడు డయాబెటీస్ అని ఉంది కదండి. హలో చెప్పండి అమ్మా. డయాబెటీస్ పూర్తిగా పోతుందండి హోమియో కేర్? డయాబెటీస్ అమ్మా, ఓకే. ఏజ్ ఎంతమ్మా మీది? మా పాపది 15 years ఉందండి. 15 years, ఓకే. అవునండి. మీ పాపకు వచ్చిందమ్మా? అవునండి. ఓకే, ఎన్నాళ్ళు అవుతుందమ్మా డయాబెటీస్ వచ్చి? అంటే 1 year అవుతుందండి. 1 year, ఓకే. ఇప్పుడు ఇన్సులిన్ వాడుతున్నారమ్మా? అవునండి, ఇన్సులిన్. ఓకే, ఎన్ని యూనిట్స్ వాడుతున్నారు? అంటే మార్నింగ్ 15 అండి, ఈవినింగ్ 20 ఇస్తున్నామండి. ఓకే, కంట్రోల్లో ఉంటుందమ్మా? ఇన్సులిన్ ఇస్తే కంట్రోల్ ఉంటుందండి. ఓకే, ఫైన్ అమ్మా. మేరీ గారు, మీరు మీ పాపకి ఉన్న డయాబెటీస్ అనేది టైప్ 1 డయాబెటీస్ అమ్మా. డయాబెటీస్లో మనకి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్లో మన శరీరంలో క్లోమ గ్రంథి నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన ఇన్సులిన్ మోతాదు అనేది పూర్తిగా తగ్గిపోయినప్పుడు ఈ కండిషన్ వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ అనేది ఇర్రివర్సిబుల్.
అంటే దాంట్లో మనకి ఏంటంటే కంప్లీట్గా ఇన్సులిన్ డిపెండెంట్ మాత్రమే, ట్యాబ్లెట్స్తో కూడా మేనేజ్ చేయలేము. కాకపోతే మనం హోమియో ట్రీట్మెంట్ ద్వారా సపోర్ట్ అనేది ఇస్తూ వాళ్ళకి ఈ పేషెంట్స్లో ఏంటంటే ముఖ్యంగా ఒక డోస్ అనేది కొన్నాళ్ళ వరకు పనిచేస్తూ తర్వాత ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువగా ఇస్తుంటాయి. ఇప్పుడు 15-20 వాడుతున్నారు, ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మళ్ళీ ఇంకాస్త ఇన్సులిన్ డోసేజ్ అనేది పెంచాల్సి వస్తుంది. అంటే హైపో అండ్ హైపర్ గ్లైసెమిక్ ఎపిసోడ్స్ అంటాం. అంటే షుగర్ లెవెల్స్ అప్పుడే పడిపోవడం, అప్పుడే పెరగడం. సో కంప్లీట్గా మన బాడీలో ఇంత తీవ్రంగా ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అనేది పూర్తిగా అవ్వకపోవడం వల్లనే ఈ జబ్బు వస్తుంది. కాబట్టి దీనికి సపోర్టివ్ తీసుకొని ఇన్సులిన్ పరిమాణం అనేది కొద్దిగా తగ్గించుకుంటూ రావచ్చు. అట్ ద సేమ్ టైం దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్ అంటే షుగర్ వ్యాధి వల్ల మనకు నరాల పైన కానీ, కిడ్నీ పైన కానీ, తన మెన్స్ట్రల్ పైన కానీ ఏమైనా ఎఫెక్ట్ కనిపిస్తున్నాయా ఫ్యూచర్లో, ఆ కాంప్లికేషన్స్ని మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు. అదే టైప్ 2 డయాబెటీస్ అయితే మనకు క్యూరబుల్ అని చెప్పుకోవచ్చు, కంట్రోలబుల్ అండ్ కాంప్లికేషన్ ప్రివెంటబుల్ అని చెప్పొచ్చు. టైప్ 1 కేసెస్లో వీ హ్యావ్ టు కంట్రోల్ అండ్ మెయింటైన్ ద కండిషన్ వితౌట్ కాంప్లికేషన్స్ అమ్మా. ఓకే డాక్టర్, ఇప్పుడు ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి సయాటికా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే కాంప్లికేషన్స్ ఏముంటాయి? ఇప్పుడు లైక్ డిస్క్ హెర్నియేషన్ కావచ్చు, డిస్క్ బల్జెస్ కావచ్చు, ఇందులో సయాటికా ఇస్ కామన్ సిమ్టమ్. L3, L4, L5 అనే చిన్న ఈ వర్టిబ్రేస్ మధ్యలో డిస్క్ ఎప్పుడైతే బల్జ్ అయిపోయి పక్కన ఉన్న వెన్ను నరం పైన ప్రెషర్ ఇస్తుందో అలాంటి కేసెస్లో సయాటికా ఈజ్ ద మోస్ట్ కామన్ నర్వ్. ఆ ఒక్క నర్వ్ ఈజ్ ద బిగ్గెస్ట్ నర్వ్ అని చెప్తాము. ఆ నర్వ్ పైన ప్రెషర్ పడినప్పుడు సయాటికా అనే లక్షణం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ పెయిన్ వల్ల అక్యూట్ సయాటిక్ న్యూరైటిస్ సిమ్టమ్స్ కనిపించవచ్చు, లేదా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిన ఒక 1 yearకి గాను, ఒక 6 monthsకి గాను సయాటికా రావచ్చు. అది మళ్ళీ మనం డ్రైవింగ్ ఎక్కువ చేస్తున్నామా, అక్కడ ప్రెషర్ సిమ్టమ్స్ బరువులు ఎత్తుతున్నామా, వీటి కారణంగా ఈ నర్వ్ ప్రెషర్ సిమ్టమ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. తుమ్మినా, దగ్గినా, నొప్పి తీవ్రత పెరగడం, ఏ సైడ్ అయితే ఎఫెక్ట్ అయిందో రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, ఆ సైడ్ బరువు మోపలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకు సయాటికా లక్షణాలని చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు హోమియో కేర్లో ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు అడ్మిట్ అవ్వాలా, లేదు అంటే జస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు? ఇక్కడ ట్రీట్మెంట్ వచ్చేసేసి మనకు ఓన్లీ మెడికేషన్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ పైన వెళ్తాము. సిమ్టమ్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా అప్రోచ్ అవుతాము. ఇట్స్ ఓన్లీ ఓపీడీ కన్సల్టేషన్స్, అంటే లైక్ పేషెంట్ విజిట్ అయినప్పుడు వాళ్ళ లక్షణాన్ని బట్టి మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తాం. అడ్మిషన్ ప్రాసెస్ అదంతా ఏమీ ఉండదు. వాళ్ళకున్న కండిషన్ని బట్టి మనం అబ్జర్వేటరీ డోసెస్ అనేది ఇస్తూ రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్లో పిలవడం అనేది జరుగుతుంది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు హోమియోపతిని ఆప్ట్ చేస్తున్నప్పుడు ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ కాబట్టి సగంలోనే ఆపేసి మళ్ళీ వేరే దానికి షిఫ్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో డెఫినెట్గా హోమియోపతి ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ కండిషన్ మేరకు హోమియోపతికి వస్తున్నారు అంటే ఆల్మోస్ట్ అన్ని ట్రై చేసే వస్తారు. కాకపోతే అది అప్పుడు మన కండిషన్ స్టేజ్ అనేది దాటిపోయి ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్ క్రాస్ అయిపోయి ఒక 2nd grade, 3rd grade లేదా కంప్లీట్గా వర్సనింగ్ స్టేజ్లో అప్రోచ్ అవుతారు. అలానే 1 month 2 monthsలో రిజల్ట్ అనేది ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఏ కండిషన్కైనా హోమియోపతి స్టార్ట్ చేసినప్పుడు మినిమం ఒక 6 months కోర్స్ అనేది వాడుకోవాలి. అప్పుడే మన బాడీలో ఉన్న లాక్యునస్ కానీ, మనకు అంటే సప్రెషన్స్ కానీ ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా పూర్తిగా మన బాడీ అనేది రిజ్యువనేట్ చేసుకుంటుంది. అంటే మన బాడీలో ఉన్న ఫ్లక్చుయేషన్స్ని వైటల్ ఫోర్స్ ద్వారా అది ఇంప్రూవ్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. అలానే కాకుండా పెయిన్ ఎక్కువగా ఉంది, 6 months వరకు ఎలా వెయిట్ చేస్తామని అనుకుంటారు. కాకపోతే వాళ్ళకు సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తూ నెక్స్ట్ ఫర్దర్గా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి కోర్స్ స్టార్ట్ అవుతుంది. సో మినిమం 6 months కూడా వాడకుండా మాకు హోమియోపతి పని చేయలేదు, హోమియోపతి ఎఫెక్టివ్గా లేదు అని బ్లేమ్ చేయలేము. బికాస్ కండిషన్స్ అనేవి క్రానిక్ కండిషన్స్, జాయింట్ పెయిన్సే కావచ్చు, డయాబెటీసే కావచ్చు, థైరాయిడే కావచ్చు, పీసీఓడి కేసెసే కావచ్చు, ఏ కండిషన్ అయినప్పటికీ కూడా లాంగ్ టర్మ్ డిజీజెస్ కాబట్టి వాటికి మనం ఎక్కడ హోమియోపతి స్టార్ట్ చేసినా మినిమం 6 to 8 months కంటిన్యూగా వాడుకోవాలి. అప్పుడే దాని రిజల్ట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడతాం. దుర్గా గారు, శ్రీదివ్య గారు. హలో శ్రీదివ్య గారు, చెప్పండి. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు దివ్య. చెప్పండి అమ్మా దివ్య గారు. నేను 3 months నుంచి కిడ్నీస్ కొంత రీనల్ క్యాన్సర్తో బాధపడుతున్నానండి. నేను హోమియో ఇంటర్నేషనల్ కేర్ లో
ట్రీట్మెంట్ తీసుకుంటానే ఉన్నాను, కానీ పెయిన్ అసలు తగ్గట్లేదు. ఓకే, 3 mm స్టోన్ ఉందని చెప్పారు. ఓకే, యూరిన్ అదంతా బాగానే పోతుంది, కానీ పెయిన్ 3 days నుంచి కంటిన్యూస్ గా 3 months నుంచి పెయిన్ ఉంటానే ఉంది. పెయిన్ కిల్లర్స్ అవి తీసుకుంటున్నా కానీ హోమియోపతి పెయిన్ కిల్లర్స్ అవన్నీ ఇచ్చారు. ఓకే, అవి తీసుకుంటున్నా కానీ మనకి పెయిన్ సబ్సైడ్ అవ్వట్లేదు అసలు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ 3 mm చెప్పారమ్మా, ఇంకా ఏమైనా ఆబ్స్ట్రక్టివ్ క్యాల్కులైస్ ఉన్నాయా? లేదు, ఒకే ఒకటి. నేను సిటీ స్కాన్ కూడా చేశాను. ఓకే, సిటీలో కూడా 3 mm కనిపించిందమ్మా? 3 mm కనిపించింది. ఒకే ఒక స్టోన్ ఉంది, 3 mm చెప్పారు. ఓకే, యూరిన్ కల్చర్ అది చేయించారమ్మా? నార్మల్ అండి, నార్మల్. యూరిన్ కల్చర్ కూడా నార్మల్ గా ఉంది. నార్మల్. ఓకే, పెయిన్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ వస్తుందమ్మా ఇప్పుడు మీకు? లెఫ్ట్ సైడ్ లో బ్యాక్ సైడ్ నుంచి రేడియేట్ అవుతుంది, ఫ్రంట్ కి బ్యాక్ కి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రేడియేట్ అవుతుంది. ఓకే, యూరినేషన్ అదే టైంలో ఏంటమ్మా? బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. బ్యాక్ పెయిన్ ఉంటుందమ్మా, లాయిన్ గ్రాయిన్ పెయిన్ అంటాము. యాక్చువల్గా 3 mm స్టోనే, కాకపోతే ఇంతవరకు మీకు పాస్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే బిలో 5 mm స్టోన్స్ ఉన్నట్టయితే ఈజీగా పాస్ అయిపోతాయి. అండ్ సిటీ ఒకసారి క్రాస్ వెరిఫై చేయాల్సి ఉంటుందమ్మా. అంటే మైట్ బి యూరెథ్రోవెసైకల్ జంక్షన్లో ఇంకా ఏమైనా స్టోన్స్ అబ్స్ట్రక్ట్ అయి ఉన్నాయా? బికాస్ 3 mm స్టోన్ చాలా నెగ్లిజిబుల్ అమ్మా. 10 mm 15 mm స్టోన్సే మ్యాక్సిమం 1 month 45 days డ్యూరేషన్లో ఈజీగా పడిపోతాయి. అది బ్రేక్ చేసుకోవడమా లేదు అంటే స్టోన్ అమాంతం అలానే వచ్చేయడమా జరుగుతూ ఉంటుంది. ఒకసారి సిటీ స్కాన్ క్రాస్ వెరిఫై చేయించండి. మల్టిపుల్ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా ఇలా ప్రాబ్లం అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం యూరిన్ కల్చర్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టోన్ ఎప్పుడైతే అబ్స్ట్రక్ట్ అవుతుందో ఆ టైంలో కొద్దిగా పల్సల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా లైక్ పెయిన్ అనేది పర్సిస్టింగ్గా ఉండడం అనేది అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఒకసారి మీ కన్సర్న్ డాక్టర్తో మాట్లాడి సిటీ స్కాన్ ఏమన్నా మళ్ళీ క్రాస్ వెరిఫై చేయించుకోండి. చాలా చిన్న స్టోన్, అది ఈజీగా పడిపోవాలి. అదర్ స్టోన్స్ ఏమైనా ఉండొచ్చమ్మా. ఓకే డాక్టర్, సో ఫైనల్ గా ఒక క్వశ్చన్, అంటే టీవీస్ లో కనిపిస్తుంది కాబట్టి, ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కాబట్టి అంత పాకెట్ ఫ్రెండ్లీ ఉండదేమో, కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుందేమో, ఎక్స్పెన్సివ్ ఏమో అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో మినిమం మనకు ఏంటంటే లైక్ ట్రీట్మెంట్ అనేది మనం ఎక్కడ వెళ్ళినా సర్టన్ అమౌంట్ అనేది అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మినిమం ప్యాకేజెస్లోనే ఉంటాయి. టు బి ఫ్రాంక్లీ మనకు వాళ్ళ కండిషన్ మేరకు 3 months ట్రీట్మెంట్ అవసరం ఉంటే 3 months లేదా 6 months అవసరం ఉంటే 6 months, లాంగ్ టర్మ్ కేసెస్కి 1 year 2 years అలా ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాం. ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ. వాళ్ళకున్న అంటే లైక్ బయట వాళ్ళు కన్సల్ట్ అయ్యే డాక్టర్స్ దగ్గర కంటే ఇంకా బెటర్ ప్యాకేజెస్ ఇక్కడ ఉంటాయని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, మాకు తెలియని విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇది ఇవాల్టి హెల్త్ అండ్ బ్యూటీ. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.